పేదింటి మహిళల అభివృద్ధే శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా నిరంతరంగా పేదింటి మహిళల సాధికారతకు, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ బ్యాంకు ద్వారా రుణాలను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణం శిల్ప సేవా సమితి కార్యాలయం ఆవరణంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 161 మంది మహిళలకు 25,67,000 రూపాయల విలువగల రుణాలను చెక్కుల రూపేణా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దిగ్విజయంగా గత 15 సంవత్సరాలుగా పేదింటి మహిళల అభివృద్ధి లక్ష్యంగా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నామని తెలిపారు. స్వలాభం లేకుండా నిస్వార్థంగా మహిళల అభ్యున్నతిని కాంక్షించి నిర్వహిస్తున్నామని అన్నారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం అందిస్తూ శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ సేవలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని తెలిపారు. మంచి చేసేవారు నాయకులు అయితే అందరికీ మంచి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హర్లీలా, శిల్ప సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడొస్తుంది. మీటింగ్ ప్రారంభమవుతుంది. మన మీటింగ్ శ్రీమతి శ్రీ నాగిని రెడ్డి గారిని వేదిక మీద రావచ్చు కోరుచున్నాము. వేదిక చూడాలి. ఎందుకోసం తెలుసా? దాటుకొని రావాలి కదా. వాళ్ళు మంచి వ్యాపారం చేస్తున్నారు, మనం చేసుకునే వాళ్ళం కదా అని ఆలోచన ఉంటుంది. ఆ డబ్బు కోసం మనం ఉంటే సర్దుకుంటానే ఏదో ఒక వ్యాపారం చేస్తాం. కొంతమంది మాట్లాడమ్మా. మాట్లాడ 2026లో మొదటి సమావేశం. ఇది సమావేశానికి ముందుగానే మీరు వచ్చినప్పుడే మా సిబ్బంది 2 మాటలు చెప్పడం జరిగింది. దయచేసి వాటిని మళ్ళీ చెప్పించుకోరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీ నుంచి. ఏదైతే ఉందో క్రమశిక్షణకు మారు పేరు మన ఆడవాళ్ళు అనేది అందరికీ తెలిసిందే, అంతే కదా. పిల్లల్ని 2 దెబ్బలేసి క్రమశిక్షణలో పెడతారు. ఇంట్లో జెంట్స్ లేట్గా వస్తే ఎందుకు వచ్చినావని అడుగుతారు. మరి ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించిన విషయాలే కదా. అలాంటిది ఒక పబ్లిక్ మీటింగ్, ఎంతో మంది ఇక్కడికి వచ్చే మీటింగ్ కాబట్టి దానికి మనతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మీరు చూసుకుంటారని చెప్పేసి నేను మీ నుంచి ఈ ఒక్క విషయాన్ని ఆశిస్తున్నాను. ఇకపోతే మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని మా వాళ్ళు అడగడం కూడా జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే మీరు బ్యాంకుకు వచ్చి మీరు చెప్తే మేము దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతకు ముందు కూడా రవి సార్ కానీ మేడం గారు కానీ దాదాపుగా ప్రతి సమావేశంలో అడుగుతూనే ఉంటారు. మీకేమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఉంటే మాకు చెప్పండి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి. ప్రతి ఒక్కరూ ఇక్కడ మనము డ్వాక్రా మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ మనము ఇండివిజువల్ గా శిల్ప మహిళా బ్యాంక్ 2015లో ప్రతి ఒక్కరు 100 రూపాయలు పొదుపు కట్టుకొని చాలా లబ్ధి పొంది ఫస్ట్ స్టార్టింగ్ లో 3,000, 5,000, 10,000, 12,000 3 సార్లు 10,000 అట్లా తీసుకొని మేము చిన్నగా కుట్టు పరిశ్రమ అంటే మేము టైలరింగ్ కూడా మేడం వాళ్ళ దగ్గర నేర్చుకొని సర్టిఫికెట్లు తీసుకొని అదే విధంగా మేము టైలరింగ్ నడుపుకుంటూ చిన్నపాటి డబ్బుతో అంటే మా డాక్టర్ డబ్బులు ఎక్కువైనా అక్కడ వడ్డీలు ఎక్కువనేసి దానం తగ్గించేసుకొని శిల్ప మహిళా బ్యాంకులు వచ్చిన 10,000తో మేము ఇంకా మాకు టైలరింగ్ కావాల్సినటువంటి లంగా, లైనింగ్, ఫాల్స్లు ఇలాంటివి తెచ్చుకొని చిన్నగా మేము ఎదుటి వాళ్ళ కాడికి చేయాకి 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ప్రామిసర్ నోట్ రాసి డబ్బులు తీసుకోకుండా చిన్నపాటి దాంతోనే మనం వడ్డీలు 500 సంపాదించుకొని మేము ఒకటి అర్థం చేసుకున్నాము. మేము ఎక్కడన్నా ఒక 15,000, 20,000 అప్పుగా తెచ్చుకొని వాళ్ళకు వడ్డీలు కట్టి అక్కడ నష్టపోయే బదులు మనం 10,000తో వ్యాపారం చేసుకున్నా కానీ 300 వచ్చినా కానీ మిగులు వాడు
అది మేము మా సాధ్యమైన వరకు గుర్తించినాం. అలా గుర్తించేసి మేము ట్రైనింగ్ నడుపుకుంటూ చిన్నగా ఇప్పుడు మేము ఒక 50,000 వరకు కానీ తీసుకొని ఏదైనా కానీ చేసుకోగలుగుతున్నాం. అలాగే మేము ఇది 9సారి మేడం లోన్ తీసుకోవడము. 5,000 కానీ స్టార్ట్ అయిపోయినాం. 5,000 తీసుకున్నాము, 10,000 తీసుకున్నాము, 15,000 తీసుకున్నాము, 18,000 తీసుకున్నాము, ఇప్పుడు 20,000 తీసుకున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టార్టింగ్ లో మేడం చెప్పినట్టు 2010లో నవంబర్ నెలలో మేము స్టార్ట్ చేసినప్పుడు మా అకౌంట్ నెంబర్ వచ్చేసి 2390, మా ఫ్రెండ్ వచ్చేసి 3206. అట్లా మేము స్టార్ట్ అయిపోయి ఒకరికొకరు ఏ పొద్దు కూడా మేడం వల్ల మేము ఇబ్బంది చేయకుండా మా లెక్క అందరూ అలాగే చేసుకోవాలి. నా కాడ బట్టలాపురం కార్డు తీసుకునే కస్టమర్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మేడం. అంటే బట్టలాపురం చేసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాం. మేడం చెప్పినట్టుగా పోయినసారి మేడము అర్లీలో మేడం గారు ఏం చెప్పారంటే డిసెంబర్ నెలలో ఇస్తే లోన్ పెట్టినప్పుడు మాకు 18,000 లోన్ రాసినప్పుడు మీ కొద్దులు మీరు డ్రా చేయకూడదు, మీరు అదే విధంగా మన కాడ కూడా ఆర్టీలు ఏమైనా ఉంటే కట్టుకోండి అని చెప్పారు మేడం. సాధ్యమే వరకు ఇప్పుడు మేము 10,000 చిల్లర మా అకౌంట్ లో పెట్టుకున్నాం మేడం. మేడం చెప్పిన మాటను అమలు చేసినాం మేడం. మా దగ్గర అందరూ చేసుకొని మన సంస్థలు మన మహిళా బ్యాంక్ ఇది శిల్పాలు ఆదర్శంగా అలానే మన నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మనము కర్నూలు జిల్లాలో డివిజన్ గా ఉండేవాళ్ళం. అలా లేకుండా మన నంద్యాల జిల్లాలో మహిళా బ్యాంక్ అనేది ఫలాని స్థాయికి అంటే 30 లక్షలు మేడమలు ఇస్తే అక్కడ ఉన్న సంఘంలో సభ్యురాలు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకున్నారు. ఆ విధంగా చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మనం 20,000 కాదు, రేపొద్దున వాళ్ళు వచ్చే సంవత్సరం మన అమౌంట్ చూసి మేడం వల్ల 30,000 కానీ 25,000 కానీ రాసే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను మేడం. నేను దానియలపురంలో ఉంటాను. నేను ఇది ఫస్ట్ టైం వింటున్నాను. నేను అంటే తెలియదు నాకు ఇక్కడ ఇలా మహిళలకు కూడా లోన్ ఇస్తారని. నాకు వేరే అక్క పరిచయం అయ్యి ఇలా ఏదైనా తీసుకోవచ్చామంటే నేను తీసుకున్నాను. చిన్నగా ఇంట్లో చీరలు అమ్ముకుంటాను మేడం. అలాగే నా పిల్లలకు చదువుల కోసం ఈ అమౌంట్ ని యూజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము పండ్ల వ్యాపారం చేస్తాము, తీసుకుని దానికి ఉపయోగించుకుంటాం. నేను 8వ పిల్లల స్కూల్ ఫీజులకు వాటికి అన్నిటికి మేము వాడేస్తాం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు చాలా ఆనందం వేసింది. చాలా మంది లేచి మాట్లాడడం జరిగింది, చాలా బాగుంది. కానీ నా ప్రసంగం స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరినీ ఫస్ట్ గా తీసుకున్న గాయత్రి దగ్గర నుంచి 10-15 సార్లు తీసుకున్న పద్మ దగ్గర నుంచి అందరికి నేను ఒక ప్రశ్న ఇస్తాను. దానికి మీరందరూ పైన వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు, మా సిబ్బంది కూడా ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఎవరు ఆన్సర్ కరెక్ట్, ఎందుకంటే దీనికి సమాధానం నాకే తెలియదు. ఈ సమాధానం ఎవరైతే కరెక్ట్ గా ఇస్తారో వాళ్ళు ఎవరో నాకు చూడాలని ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ప్రతి నెల దాదాపు 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఏ అడ్డంకులు వచ్చినా మనము శిల్పా మహిళా సహకార్ మళ్ళీ ముందుకు సాగిస్తున్నాం. ప్రతి నెల లక్షల్లో రుణాలు ఇస్తున్నాం. కేవలం ఈ నెలనే 26 లక్షల రుణాలు మరి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేసినందుకు నాకు గాని నా కుటుంబానికి గాని ఉపయోగం ఏంటి? దీవెనలు అంటే ఏంటి? మేము భగవంతుడిని అడిగిందంతా మాకు రావాలి, అంతేనా? మరి మాకు వచ్చిందా? అంటే అదే పరీక్ష దేవుడు మీకు పెట్టారేమో, దాని తర్వాత మీకు వస్తాది. బాగా చెప్పావమ్మా. అదే నా బట్టి మీ అందరి పరిస్థితి ఎలా ఉంది? నాకు పరీక్ష దేవుడు పెట్టినప్పుడు ఆ పరీక్ష మీకు కూడా, ఎందుకంటే మీరు నా మీద ఆధారపడి ఉన్నారు, నా కుటుంబం మీద ఆధారపడి ఉన్నారు, అవునా కాదా? మరి మీరందరూ బాగానే ఉన్నారే? ఇదే విందామని కూర్చోండి. మమ్మీ పేరు సాజిత. మీ అందరిలో ఒక ఫీలింగ్ ఉంది. మీ అందరిలో వీళ్ళకేమి బాగుంది, వీళ్ళేంది బాగా కార్లలో తిరుగుతారు, వీళ్ళేంది మంచి చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని వస్తారు, వీళ్ళకే మరి అది మేము ఊరికే ఇంట్లో కూర్చుంటే వచ్చిందా? నాకు కూడా పెళ్ళయింది, 2 చిన్న పిల్లలు ఉన్నారు. నిరంతరం వారానికి 7 రోజులు ఉంటే ఆదివారం మినహా 6 రోజులు నేను ప్రతిరోజు మన కోసం మీ అందరి కోసం పనిచేస్తాను. నాకంటే ఎక్కువ నా భర్త చేస్తాడు, ఆయన కంటే ఎక్కువ మీ శిల్పన్న చేస్తాడు. నేను ఈరోజు ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఎంత చెట్టుకి అంత గాలమ్మ, మేం బాగున్నాం, వీళ్ళతో ఏమన్నా చేయొచ్చు అన్న ఆలోచన మానుకోవాలి. మేము కూడా మీలాగే మనుషులం, కష్టపడుతున్నాం. మాకున్న దాంట్లో మా మామగారు నేర్పించినట్టు
మేము కష్టపడి సాధించిన దాంట్లో, సంపాదించిన దాంట్లో 10 పైసలు మాకు నచ్చిన వాళ్ళకి సహాయం చేయాలన్న కేవలం ఒక ఉద్దేశం వల్ల నేను ఈ ప్రశ్నకి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏదంటే, మాకేంటి అని అడిగినప్పుడు మాకేం తెలుసా హ్యాపీనెస్? పద్మ లాంటి వాళ్ళు లేచి మాట్లాడటం, గాయత్రి లాంటి వాళ్ళు 10 మంది వచ్చి ఇక్కడ తీసుకొని వాళ్ళ జీవితాలని బాగు చేసుకోవడం, ఇది మాకు వచ్చేది. దీనివల్ల మాకు ఏ దీవెనలు వచ్చాయో మాకు అయితే తెలియదు, కానీ మీరు ఆనందంగా ఉంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు ఐశ్వర్యంగా ఉంటే అదే మాకు 10,000 అని నిజంగా మేము నమ్ముతున్నాం. లేకపోతే ఇంకా ఏ రాజకీయ నాయకులు లాగానే ఎలక్షన్ ఓడిపోయంగానే బిచానా ఎత్తేస్తారు, తెలుసా లేదా? ఇది మాది 3వ ఎలక్షన్ ఓడిపోవడం. అయినా నిరంతరం మేము చేసుకుంటూ పోయాం. ఒకరోజు నేను ఆలోచించిన, మరి ఓడిపోయినా కూడా చేసుకుంటూ ఉన్నామే, వీళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారో, మా ప్రజలు ఏమనుకుంటున్నారు మా గురించి అంటే అప్పుడు అనిపించింది, నాకే ఆన్సర్ అనిపించింది. తను అనుకున్నట్టు వీళ్ళకేంటి, ఎంతన్నా ఉంది, కార్లలో వచ్చి తిరిగిపోతారు, అంతేనా? తప్పమ్మా, మేము చాలా కష్టపడతాం. ఆదివారం ఒక్కరోజు నాకు ఆఫ్ దొరుకుతుంది. ఆ రోజు కూడా పొద్దున్న 4 గంటలకు లేచి దీపం పెట్టుకొని 4:30కంతా బయలుదేరి 8:30కంట నంద్యాలకి మీకోసం వచ్చా, కేవలం మీకోసం వచ్చా, లేకపోతే నాకు ఇంకేం పని లేదు ఇక్కడ. సో ఇదంతా గుర్తించి తప్పకుండా మీరందరూ మీ జీవితం గురించి ఎలా ఆలోచిస్తున్నారో సొసైటీ గురించి కూడా అలానే ఆలోచించాలి. మంచి వాళ్ళు మీ నాయకులైతే మీరు ఎట్లా అభివృద్ధి చెందుతారో మీరు ఒకసారి కూర్చొని ఆలోచించాలి. అలానే మీ నాయకుడు మంచివారు కారో, లేకపోతే మీకు ఏం చేయలేకపోయారో, కేవలం పదవి ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత నష్టపోతారో కూడా మీకు తెలియాలి. సో ఇవన్నీ మీరు గుర్తిస్తారని, అలానే ఇందాక మా మేనేజర్ హర్లీలా గారు చెప్పినట్టు చిన్న కంప్లైంట్స్ మా సైడ్ నుంచి అయితే కంప్లైంట్స్ లేవని అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే చెప్పొచ్చమ్మా, నాకు ఇమ్మీడియట్ గా కరెక్షన్ చేసుకుంటాము.